గద్వాల జిల్లా ఐజాకు చెందిన 28 ఏళ్ల ప్రియాంక రాజమండ్రిలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఆగస్టు 3వ తేదీన ఆమె స్నేహితుడితో కలిసి సినిమా చూసి స్కూటీపై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మాల్ గేట్ దాటుతుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారును వేగంగా నడిపి ప్రియాంక స్కూటీని బలంగా ఢీకొట్టారు. సీసీటీవీ ఫుటేజ్ లో కారు 3 సార్లు స్కూటీని ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. కారు చక్రాల కింద ప్రియాంక తల నలిగిపోయింది. మరో వైద్య విద్యార్థి ఉమేష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక నిందితులు మద్యం సేవించి వాహనం నడిపినట్లుగా ఆధారాలు లభించాయి. ప్రియాంక కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ కేసులో పోలీసుల విచారణ తీరుపై పలు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. కేసు సెక్షన్లను పదే మార్చడం వెనుక ఏదైనా కుట్ర జరుగుతుందా అన్న ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో ఆదివారం ప్రియాంక తండ్రి వెంకటేష్ రాజమండ్రిలో డీఎస్పీలు దేవరాజ్, సుభాష్లతో మాట్లాడారు. కేసులో సెక్షన్లు బలహీనంగా ఉన్నాయా, దోషులకు శిక్ష పడేలా విచారణ జరుగుతోందా అని ఆయన ఆరా తీశారు. ఇది ముమ్మాటికి హత్య అని ఆయన వాదించారు. మద్యం తాగి యాక్సిడెంట్ చేసేవారిని వదిలిపెట్టకూడదని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారకులైన దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ పై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ కూడా పంపించారు. మనం గ్రహించిన తర్వాత దీన్ని లీగల్ అడ్వైజర్ దగ్గరికి తీసుకుపోయి ఒక స్పెషల్ పీపీ ఉన్నారు మనకి, కృష్ణరాజు గారు అని. సో ఈ కేసుని బలంగా నిర్మించడానికి కావాల్సిన ఆధారాలను ఎలాగ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో సిఐ, డిఎస్పీ, స్పెషల్ పీపీ దగ్గరికి పంపాము. స్పెషల్ పీపీ ఇచ్చిన సూచనల మేరకి మనం ఈ కేసుని అదే రోజు 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం. ఎర్లీ అవర్స్ బై ఆఫ్టర్నూన్ 3 o'clock ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ as culpable homicide not amounting to murder అటెంప్ట్ కింద రాశాం. అటెంప్ట్ కింద, బికాజ్ యాక్సిడెంట్ కింద ఇస్తే యూ విల్ నాట్ గెట్ రిమాండ్. క్రూయల్ యాక్ట్ ఉంది, ప్రజలందరూ కూడా దిస్ ఇస్ ఎ క్రూయల్ యాక్ట్. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూసే వాళ్ళకి చాలా క్రూయల్ గా ఉంది. సర్టెన్లీ వీళ్ళని రిమాండ్ చేయాలి. మళ్ళీ పీపీ గారిని అడిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆ ఎవిడెన్స్ అంతా ఇన్కార్పొరేట్ చేసి సిడి ఫైల్ బిల్డప్ చేశాం. బిల్డప్ చేసి ఇద్దరు ముద్దాయిలను కూడా మనము 6వ తారీఖుని, మీ అందరికీ తెలుసు, 6వ తారీఖు మనం ప్రొడ్యూస్ చేశాము. చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది టిల్ August 21st. దీంట్లో మనకున్న బేసిక్ ఎవిడెన్స్ మూవ్మెంట్ ఆఫ్ ది వీళ్ళకి. ఇప్పుడు దీని వెనక ఫర్దర్ గా మనము ఏం చేయాలి, దీన్ని ఏమైనా ఇంకా తీవ్రమైన నేరం కింద, అంటే వీళ్ళకి ఏమైనా పాత సంబంధాలు ఉండి వాళ్ళిద్దరికీ ఒక ఏదైనా రిఫ్ట్ ఉండి ఏదైనా లీడ్ అయిందా అనే ఉద్దేశంతో ఇంకా డీప్ గా మనం పోయి వీ హ్యావ్ గాట్ సిడిఆర్స్, ఏమైనా సంబంధం ఉందా ఉమేష్ని అడిగాము, ఫర్దర్ గా వారల్ విట్నెస్లు అడిగాము. ఇవన్నీ జరిగిన తర్వాత యాక్ట్ జరిగిన విధానం అన్నది మనము మొత్తం తీసాం. అంటే వీళ్ళు ఈ మాల్ కి ఎప్పుడు వెళ్ళారు, ఎక్యూజ్డ్ ఎప్పుడు వెళ్ళారు, అలాగే విక్టిమ్ ఎప్పుడు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు ఏంటని చూస్తే వీళ్ళిద్దరూ కూడా A1 to A2 బేసిక్ ప్రైమరీ అఫెండర్స్ వీళ్ళు. ఇక ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో ఎవరు ఇన్నోసెంట్, చాలా మంది వాచ్మెన్లు ఉన్నారు అక్కడ. పైన ఏమైంది, కింద ఏమైంది, అసలు కింద ఉన్నాడు ఎందుకు ఆపాడు, ఇవన్నీ కూడా మనం క్లారిటీతో మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని అది ఆల్రెడీ మాకు దానివల్లే జరిగిందన్నది, డోర్ వేసాడు, అది వేసిన దానికి రిఫ్లెక్షన్ వీడు తొందరలో ఉన్నాడు. సో దాంతో ఒకటోసారి గుద్దాడు, 2-3 సార్లు గుద్దడం కూడా తప్పు, అలా రన్ ఓవర్ చేయడం కూడా తప్పు. నిందితుల బ్యాక్గ్రౌండ్, ఒక ఆయన చెన్నైలో బీటెక్ చేసాడండి. ఈ సపోజ్ టు గో టు ఇది బయటికి వెళ్ళి అబ్రాడ్. రెండో నిందితుడు ఎడ్వర్డ్ అనే ఆయన లారీ బిజినెస్ వాళ్ళ అంకుల్ చేస్తున్నారు, అందులో సహాయకారిగా పనిచేస్తున్నాడు. దే ఆర్ ఎల్డర్లీ పర్సన్స్ అండి, మేజర్స్. గేట్ పాస్ అమ్మాయితే అది కూడా ఫస్ట్ షోకి వెళ్ళారు. నేను అంటుంది మేజర్స్ వాళ్ళు, దే ఆర్ మేజర్స్ అండి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనం పెట్టాము. దాని కింద నెక్స్ట్ ఒకవేళ ఫర్దర్ గా ఏదైనా లింక్ ఉండి మర్డర్ గానీ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి,
We will alter into murder also. 304 part 2 అంటే ఐపీఎస్ లో ఐపీసీలో అదే బిఎన్ఎస్ అయితే ఇట్ విల్ కమ్ టు 108 ఏదండి 110 కింద ఉంది 110 ఇది అటెంప్ట్ కదా ఇప్పుడు ఉంది అటెంప్ట్ ఆల్టర్స్ ఇంటూ రెగ్యులర్ అంటే చనిపోయింది కాబట్టి డెత్ కంప్లీట్ అయింది అప్పుడు బిఎన్ఎస్ కింద మారుతుంది. ఆల్రెడీ బ్రీత్ అనలైజెస్ మనం కొత్తగా ఒక 6 ఎక్వైర్ చేసామండి మన జిల్లాలో. ఎన్హెచ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరొక 4 ఎక్వైర్ చేశారు. ఎవ్రీ డే ఈవినింగ్ ఒక బస్సులో స్పెషల్ పార్టీలు పెట్టి రోజుకి 70-80 నేను కూడా మొన్న నైట్ తిరుగుతుంటే ఐ కాట్ ఫ్యూ పీపుల్. దెన్ ఐఎమ్ కౌన్సిలింగ్ సంబడి ఈజ్ యంగ్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు అమెరికా. సో కౌన్సిలింగ్ చేసి ఆ నైట్ డీటైన్ చేసి పేరెంట్స్ ని పిలిచి నెక్స్ట్ డే మళ్ళీ పంపించాం. బట్ వీఆర్ డూయింగ్ బట్ మాల్స్ లో అని కూడా అది కూడా మంచిదే. బ్రీత్ అనలైజర్స్ పెట్టి తప్పేం లేదు, బికాజ్ లోపలికి వెళ్ళి పబ్లిక్ న్యూసెన్స్ చేయడం తప్పు. టు ది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అండి, వాళ్ళు దే విల్ వెరిఫై. ఇట్ ఈస్ నో హాట్ స్పాట్ అండి. వన్ డెత్ హెస్ టేకెన్ ప్లేస్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ హాట్ స్పాట్. హాట్ స్పాట్ లో భాగంగా ఎవ్రీ మంత్ విల్ హ్యావ్ ఎ రోడ్ సేఫ్టీ మీటింగ్ విత్ ది కలెక్టర్. దాంట్లో ఇది రేజ్ చేస్తాం, ఇది విల్ రేజ్ ఇట్, విల్ రేజ్ ఇట్ వాట్ ఎవర్ కరెక్షన్స్ రిక్వైర్డ్. ఎవరు జైలా మెడికల్ టెస్ట్ విల్ బి డన్ అట్ ది హాస్పిటల్. ఏమైనా చేయొచ్చు దానికి మన దగ్గర కిట్లు ఉంటాయి. ఎప్పుడేం చేయదు, 1 month వరకు వాడింది మనకు వస్తుంది. బట్ బేసికల్లీ ఇట్ ఈస్ ఎ హిట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్